జై భీమ్. బోధించు, పోరాడు, సమీకరించు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రధానపేటలోని ఏవైఎం అంబేద్కర్ యంగ్ మ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9/4/2025 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు న్యూ సమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానపేట, ఐతేనగర్ కాకుండా పిఠాపురపట్నం నియోజకవర్గం నుంచి అనేక మందికి వైద్య సేవలు మరి ఏవైఎం సంఘం ద్వారా ఉచితంగా సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశం కలిగి మా ఏవైఎం యొక్క బాడీ అలాగే అడ్వైజర్ కమిటీ యొక్క సలహాల మేరకు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి న్యూ సమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు సారథ్యంలో డాక్టర్ బీరా విజయశేఖర్ వారి సిబ్బందితో వారు వచ్చి వైద్య సేవలు అందించారు. వారితో పాటుగా అనేకమైనటువంటి డాక్టర్స్, సాల్మన్ రాజు గారు జనరల్ ఫిజిషియన్, అలాగే ఎం ప్రియాంక గారు రేడియాలజిస్ట్, అలాగే వై వినయ్ గారు జనరల్ డాక్టర్ గారు, అలాగే సిహెచ్ రవితేజ గారు జనరల్ సర్జన్, కె వినోద్ రాజ్ కుమార్ గారు, అలాగే జి రమ్య మాధురి గారు డెంటలిస్టు. వీరందరూ కూడా మరి ప్రధానపేట నుంచి ఇంకా 20 నుంచి 25 మెంబర్స్ వరకు డాక్టర్స్ ఉన్నత స్థాయిలో ఉన్నారు. వీరందరి యొక్క వారు చదివినటువంటి చదువు, వాళ్ళు కష్టపడేటువంటి నైపుణ్యాన్ని పేటలో యువతకు తెలియచేయాలనే ఉద్దేశం, అలాగే పేటలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మెడికల్గా వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరి సంఘం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అనేక మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మెడిసిన్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి సంఘం తరపున ఏవైఎం ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ఈరోజు ప్రధానపేట మ్యూజియం స్కూల్లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ క్యాంపుకు వివిధ రకాల స్పెషలిస్ట్ డాక్టర్స్ రావడం జరిగింది. దీనిలో జనరల్ సర్జరీ, గైనిక్, జనరలిస్ట్, అదేవిధంగా పీడియాట్రిక్స్ డాక్టర్స్ చేయడం జరిగింది. ఇంచుమించు 500 మంది పేషెంట్స్కి వైద్యం అందించడం జరిగింది. అదేవిధంగా అవసరం వారికి ఉచిత రక్త పరీక్షలు, ఈసీజీ కూడా చేయడం జరిగింది. మరి ఎంత మంచి కార్యక్రమం చేయడం చుట్టూటువంటి ఏవైఎం అసోసియేషన్ వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.